నన్ను వెక్కిరించే ప్రయత్నం చేయకండి డాక్టర్ గారు. నేనెందుకు మాట్లాడుతున్నానో పూర్తిగా తెలుసుకోండి. మీరెన్నైనా చెప్పండి, వేలెత్తి చూపించాల్సిన పని లేదు. అలా అనుకుని మీరు పొరపాటు పడద్దు. వివరంగా చెప్తాను, వినండి. నేనెవరో మీకు తెలిసే ఉంటుంది. దీని గురించి మాత్రం మీకు తెలీదు. అసలు పుట్టుక విషయాలే పూర్తిగా తెలియని పాపిష్టిది. అదేంటొదినా, అమ్మా నాన్న తెలుసా కూడా అలా అంటావు? రావద్దు. తెలుసు కాబట్టే అంటున్నాను. మనుషులు తెలిస్తే సరిపోవు, వాళ్ళ గుణగణాలు బుద్ధులు తెలియాలి అంటున్నాను. ఇప్పుడు తెలిసింది. ఏం తెలిసింది? జాలి దయాలేని పాషాణాలు అని. అయ్యో, సాటి మనిషి అన్న ధ్యాసే లేనివాళ్ళు, అసలు మానవత్వమే లేనివాళ్ళు అంటున్నాను. పరువు మర్యాద లేనివాళ్ళు. ఎందుకత్తయ్యా, ఎందుకు వాళ్ళని అలా అంటున్నావు? ఎలా అయినా అంటానే. అలా అనక మంచివాళ్ళు మర్యాదస్తులు అనాలా? అమ్మాయిని కోడలుగా చేసుకుంటే వంశగౌరవం మంట కలవటమే కాదు, వంశాంకురం వక్రబుద్ధులతో పుడతారు. అత్తయ్య, ఎందుకు అరుస్తా? దాని అమ్మా నాన్నలంటే అరవదా? నీకోసం ఎంత చేసిందో డాక్టర్ గారు చెప్పాక కూడా ఎలా అలా అనుబుద్ధవుతుంది దుర్గక్క? నీకోసం అది పడ్డ శ్రమకి తిట్లు శాపనార్థాలే బహుమానమా? మెచ్చి కోడలు చేసుకుని పిచ్చి సంతనంతా నెత్తినెత్తుకుంటాను. వాళ్ళసలు నా దృష్టిలో మనుషులే కారు. మీరు వకాల్తా తీసుకుని వెనకేసుకొచ్చినా అంగీకరించే ప్రసక్తే లేదు. పాపిష్టి సంత మొదనష్టపు మేళం. ఏం చేశారని అత్తయ్య వాళ్ళని అలా అంటున్నావు? ఇంకా ఏం చెయ్యాలి? ప్రేమున్న వాళ్లే అయితే ఇక్కడ ఉండాలి కదా. ఏరి నిన్ననంగా హాస్పిటల్లో పడ్డాను. ఏరి వాళ్ళు. అవును, ఏరి. వాళ్లతో బియ్యం అందుకుంటే అలాంటి బుద్ధులున్న పిల్లలే పుడతారు. అందుకే వద్దంటున్నాను. ఏం చేశారు వాళ్ళు అంటున్నావుగా? ఏరి వాళ్ళు. అసలు వాళ్ళు మీ అమ్మా నాన్నలేనా? ఇంత బాధ్యత లేని వాళ్ళు వాళ్ళేం బియ్యాలి వారే? రాత్రంతా ఉన్నారు అత్తయ్య. రాత్రికి రాత్రే మాయమైపోయారు అంటే వాళ్ళకి నేను ఎలా ఉన్నా అనవసరం. వాళ్ళ సుఖము వాళ్ళ సౌఖ్యమే ముఖ్యం. హాస్పిటల్లో ఉండలేకపోయారు అని సమర్థిస్తావా? నీ సమర్థింపులన్నీ వినటానికి నేను సిద్ధంగా లేనే. నన్ను వదిలేసి వెళ్లిన వాళ్ళు నాకు అవసరం లేదురా. ఈ పాపా బాబు ఎక్కడ చచ్చారు? అర్జెంటుగా వీళ్ళని వేరే చోటికి పొమ్మనాలి. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఆగిని కానీ నువ్వు రా. ఎక్కడికే? ఇవాళ వాళ్ళ సంగతి అటో ఇటో తేల్చాలి. అత్తయ్య అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పించాలి. ఎక్కడికి చెప్పు. ఇంకా ఈ ప్రశ్నలన్నీ అనవసరం, నువ్వు రా అంతే. పదా. ఆగు. అర్థమైందా? బ్రహ్మాండంగా అర్థమైంది. మేము చూసుకుంటాం, మాకు వదిలేయండి. సరే. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? మా వాళ్ళకే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నాకేం తెలుసు? వదిన అన్నది కరెక్టే. వాళ్ళకి కాస్తైనా బుద్ధుందా? ప్రియా, వాళ్ళేమన్నా కన్న తల్లిదండ్రులా? బియ్యం అందుకున్న వాళ్ళ? ఏదో వేషాలు వేసి బతికేవాళ్ళు. ఆవిడ మీద ప్రేమ, ఈవిడ మీద అనేంత బాధ్యత వాళ్ళకెందుకుంటాయి ప్రియా? ఆ విషయమే మర్చిపోయింది అక్షయ్ని. సరే పద, మనం లేవని అన్నా అంటుంది.
మమ్మీ మమ్మీ నాన్నగారు మమ్మీ మమ్మీ నాన్నగారు మమ్మీ ఎక్కడా కనిపించట్లేదు. అవునా ఆదిత్య, ఏమైనట్టో వీళ్ళు ఎక్కడికి వెళ్ళినట్టో. ఒకసారి ఫోన్ చేయి. తులసి, అమ్మ అన్నట్టు అసలు వీళ్ళే మనుషులు? అసలు అమ్మ నాన్నలేనా? ఆదిత్య, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అది కాదు తులసి. నిజమా అనే బదులు మళ్ళీ పారిపోయేలా చేశారేమో అనొచ్చు కదా. సర్లే, ఇంకోసారి ఫోన్ చేయి. ఏంటి తులసి ఇది? ఏదో జరిగింది. ఏం జరిగిందంటావు? అదే తెలుసుంటే ఏదో అనడం ఎందుకు? మన శోభను ఆపడానికి గుండెపోటు మాత్రలు మింగి ప్రాణాల మీదకే తెచ్చుకుందే. ఇంక వీళ్ళని తప్పించడం కష్టమా? కానీ అమ్మ హాస్పిటల్లో ఉంది కదా. అందుకనే కదా ఆదిత్య నేను ఇంతగా ఆలోచిస్తుంది. లేకపోతే అక్కడ నిలదీసి ఉండేదాన్ని. ఇప్పటికీ ఎవరినైనా వాడిందేమోనని నా అనుమానం. కానీ అనుమానంతో అడగడం భావ్యం కాదు అని ఆగుతున్నాను. తేలుస్తాను ఆదిత్య. నిజానిజాలు తేల్చకుండా వదలను. అంత తేలిగ్గా నేను వదిలిపెట్టను. ఇది నా పుట్టుకకి, రేపటి నా భవిష్యత్తుకి సంబంధించిన విషయం. అవును, అసలు ఎప్పటి నుంచో నాకొక విషయం అర్థం కావడం లేదు. ఎప్పటికప్పుడు అడుగుదాం అనుకుంటూ మళ్ళీ వాయిదా వేస్తూనే ఉన్నాను. ఏ విషయం? మా వదిన మాట్లాడే అడ్డదిడ్డమైన మాట. అడ్డదిడ్డమా? కాదా? ఎప్పుడు చూసినా మా వంశం అంత పెద్ద ఇంత పెద్ద అని అంటుంది. అసలు ఆ వంశం గురించి మాట్లాడడానికి ఆవిడెవరు? అదేంటి అలా అంటావు? తను ఆ వంశానికి వచ్చిన మనిషిగా కదా. వచ్చిన మనిషికి తన వంశం ఎలా అవుతుంది? అలా ఆ వంశం గురించి అందులో పుట్టిందాన్ని నేను అనాలి. ఆడపిల్లలకు పెళ్ళైతే ఇంటి పేర్లు మారతాయి కదా. ఇంటి పేర్లు మారచ్చు, కానీ పుట్టిన వంశం మారదు. ఆ వంశం గురించి మాట్లాడాలంటే నేను మాట్లాడాలి. మాటి మాటికి తులసిని అలా ఎగతాళి చేసి తీసి పారేస్తుంది. అదే అంతా చేసి స్పృహలోకి తెచ్చింది కదా. ఎలా అంటుందో చూడు. పురుగును చూసినట్టు తీసి పారేస్తుంది. దాన్ని అలా అంటుంటే నా మనస్సు చివుక్కుమంటుంది తెలుసా. ఇంకెలా వదిలేస్తే లాభం లేదు. వంశం వంశం అని ఓ అంతలా గింజుకుంటున్నా ఆవిడ వంశం ఎంత గొప్పదో చెప్పమని నేను నిలదీసి అడుగుతాను. అనే అర్హత ఏ వంశానికి వచ్చిందో చెప్పమని అడుగుతాను. అసలు తులసి అమ్మా నాన్నలెవరో నేనే చెప్పేస్తాను. ఏంటి ప్రియా, నువ్వు చెప్తావా? అవును, నేనే చెప్తాను. ఇప్పుడే చెప్తాను. ఎందుకులే బాధపడుతుందని ఊరుకుంటుంటే ఆవిడికి మనుషుల విలువ అస్సలు తెలియడం లేదు. ఇంత లెక్కలేంతనమా? తనకి గౌరవ మర్యాద లేదని అందరి గౌరవ మర్యాదలు తీస్తుందా? చెప్తాను, ఆవిడ సంగతి చెప్తాను. ఆగు ప్రియా, ఇప్పుడే వెళ్ళి నువ్వు నిజం చెప్తే పాపా బాబుల అబద్ధం బయటపడుతుంది. మనందరం దొంగలం అవుతాం. దాన్ని సాకుగా తీసుకొని దుర్గమ్మ మళ్ళీ మొదటికొస్తుంది. వెళ్ళి నిజాలు చెప్పి సమస్యలు సృష్టించుకు ప్రియా. నువ్విప్పుడు వెళ్ళి నిజం అంటూ లెక్చర్ మొదలు పెడితే
చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. ప్లాన్ అంతా ఫ్లాప్ అవుతుంది. మనం చేసిన శ్రమంతా మట్టిపాలవుతుంది. నా మాట విను ప్రియా. పొద్దు దాక్షాయిని, నన్ను ఆపకు. ఇక భరించడం నా వల్ల కాదు. మనందరం డ్రామా బ్యాచ్ అవుతాం ప్రియా. మనం ఏమైనా తులసి ఒక్క మాట కూడా పడ్డానికి వీల్లేదు. చెప్తే అర్థం కావట్లేదా నీకు? నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. బుద్ధుందా లేదా నీకు ప్రియా? వదిన బుద్ధి మార్చాలి అంతే. ఎన్నాళ్ళు ఇంకా ఎన్నాళ్ళు ఇలా వేధిస్తుంది, శాపరార్థాలు పెడుతూ ఉంటుంది, పుట్టుక అని తిట్టిపోస్తుంది. ఇంకా పల్లెత్తు మాట అనడానికి కూడా వీల్లేదు. ప్రియా ఆగు. ప్రియా జాలి దయాలేని పాషాణాలు అని. అసలు మానవత్వమే లేనివాళ్ళు అంటున్నాను. పరువు మర్యాద లేనివాళ్ళు. ప్రేమున్న వాళ్లే అయితే ఇక్కడ ఉండాలి కదా. ఏరి ఏమైపోయారు? ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తుంది. అసలు ఎక్కడికి పోయారు? అక్కడి నుంచి అంత కోపంగా పౌరుషంతో వచ్చాను. తీరా ఇక్కడికి వస్తే వీళ్ళు లేరు. ఏ మొహం పెట్టుకుని వెనక్కి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళగానే అత్తయ్య అడిగే మొట్టమొదటి ప్రశ్న ఇదే. మీ అమ్మ నాన్న ఏరి అని నిలదీస్తుంది. ఎలాగైనా సరే వెళ్ళాలి. వెళ్ళి అక్కడ నిలబడితే నాకు తెలిసే వాళ్ళు నీ అమ్మ నాన్నలు కారు. ఇలా అడగగానే అలా దిగబడ్డ మోసగాళ్ళు నువ్వే దించుంటావు అని నా మీద విరుచుకుపడుతుంది. అత్తయ్య అడిగే మాటలకు సమాధానం చెప్పలేను. అక్కడికి వెళ్ళి అత్తయ్య అనే మాటలు పడి బతకడం కన్నా చావడమే నయం. సరిగ్గా ఇలాంటి టైంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారు? తులసి, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. అదిగో వస్తున్నారు. బుద్ధుందా మీకు? అసలు మీరు నాకు అమ్మా నాన్నలేనా? అవతల మా అత్తయ్య హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య ఉంటే, మృత్యువుతో పోరాడుతూ ఉంటే, రాత్రి నుంచి మీరిద్దరు ఎట్టుపోయారు? ఏమైపోయారు? తేరిగ్గా ఇప్పుడు వస్తున్నారా? మా అత్తయ్య అంటే మీకు అసలు లెక్కే లేదా? ఎటు వెళ్ళారు? అబ్బా, నేను గొంతు చించుకుని అడుగుతుంటే అసలు ఉలుకు పలుకు లేకుండా అలా చూస్తూ నిలబడ్డారేంటి? విగ్రహాల్లా ఆ మౌనమేంటి? అబ్బా ప్లీజ్ మాట్లాడండి. యువతల నేనంటుందేంటి? మీరు చేస్తున్న ఈ పనేంటి? నా ప్రశ్నకి ఏ సమాధానం చెప్పకుండా ఈ కొబ్బరి చెప్పుని చేతిలో పెడతారేంటి? అమ్మా వద్దమ్మా, తప్పమ్మా. ఇది మంగళగిరి పానకాల నరసింహస్వామి వారి ప్రసాదం. పూజ కుంకుమ. ఏంటి? మంగళగిరి పానకాల నరసింహస్వామి ప్రసాదమా? ఎప్పుడు వెళ్ళారు? మీ అమ్మగారికి అలా అయ్యేసరికి మేం తట్టుకోలేకపోయాం. శుభకార్యం అనేసరికి ఇలా అయిందేంటా అని భయపడ్డాం. హాస్పిటల్కి వచ్చినా మేమేమన్నా ప్రాణం పోసేవాళ్ళమా, ధైర్యం చేసేవాళ్ళమా? మనిషి మీద మనిషి ఇరుకు బరువు అనిపించింది. ఉపయోగం లేకుండా అక్కడ ఉండడం ఎందుకు అనిపించింది. పెట్టలేకపోయినా పెట్టే ఇల్లు చూపాలని, సాయం చేయలేకపోయినా చేయగల స్వామిని కలవాలని, భారం భగవంతుడికి అప్పచెబుదామని ఆగమేఘాల మీద మంగళగిరి బయలుదేరి వెళ్ళాం. రాత్రంతా ఉపవాసం, జాగారం. వేకువనే పొర్లు దండాలు పెట్టి దుర్గమ్మ గారిని చల్లగా చూడమని వేడుకున్నాం. అర్చన చేయించి
మొక్కుబడి కట్టి అభిషేకం చేయించి తిరిగొచ్చాం. ఇదిగో ఇవి పానక తీర్థం. మీ అత్తయ్య గారికి బొట్టు పెట్టి ఈ పానకం తాగించు. స్వామి కరుణిస్తాడు. చూడు తులసి, మీ అమ్మ నాన్న మా అమ్మ కోసం ఎంత శ్రమ పడ్డారు. ఏదో కనబడకపోయేసరికి మనమే అపార్థం చేసుకున్నాం. నిజమే ఆదిత్య. సారీ మమ్మీ, సారీ నాన్నగారు. మాకు సారీ ఎందుకమ్మా? అవును, అపార్థం ఎందుకు చేసుకున్నావు? హాస్పిటల్లో మా అత్తగారు. ప్రేమున్న వాళ్లే అయితే ఇక్కడ ఉండాలి కదా. ఏరి అలా జరిగింది అక్కడ. అలా అన్నారనే ఆదిత్య నేను ఇంటికొచ్చాము. కానీ మీరేమో ఇక్కడ లేరు. ఎక్కడికి వెళ్లారో తెలీదు. అందుకే టెన్షన్. అందులో ఈ అపార్థం. పర్వాలేదులేమ్మా, ఇప్పుడు వారు తేరుకున్నారు కదా, అదే చాలు. వదినా, ఏయ్, ఏంటా గావు కేకలు? అరవాలా? అరే, హాస్పిటల్లో పేషెంట్ అని సోయలేదు. సోయి తప్పి ప్రవర్తిస్తున్నది నువ్వు. స్పృహ తప్పి వ్యవహరిస్తున్నది నువ్వు. మతి తప్పి మాట్లాడుతున్నది నువ్వు. ప్రియా, అరవకొదినా. నేను తిరిగి అరిస్తే బాధపడతావని ఇన్నాళ్ళు ఆగాను. ఇంకా నేను సహించదలుచుకోలేదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీలో పశ్చాత్తాపం కలిగిస్తాను. నువ్వు మాట్లాడింది తప్పు అని అనిపిస్తాను. ఏ విషయంలో నన్ను తప్పు అనిపిస్తావు? నువ్వు ఘనంగా చెప్పే వంశం, పుట్టుక, అభిమానం, గౌరవం, మర్యాదల విషయంలో. తులసి పుట్టుక గురించి చాలా చాలా మాటలు అంటున్నావుగా, వాటి గురించి. నేనేమీ లేనిది కానిది మాట్లాడలేదు. నీకసలు నిజం తెలిస్తే కదా నువ్వు మాట్లాడేది తప్పో ఒప్పో తెలియడానికి. నిజమా? ఏంటి ఏంటి నాకు తెలియని నిజం? తులసి తల్లిదండ్రుల గురించి, వాళ్ల వంశ ప్రతిష్టల గురించి, మంచితనాల గురించి, గొప్పతనాల గురించి, వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలుసా? అదిగో, వాళ్ళ గురించేనా నువ్వనేది? అంత గొప్ప వాళ్ళ? ఏమిటో ఆ నిజం చెప్పు. ఈ అవతారాల చరిత్ర విని తరిస్తాను. స్మరించుకుంటాను, బతికేస్తాను. ఈ అవతారాల గొప్పతనం ప్రత్యేకంగా చెప్పడానికి వచ్చావా? చెప్పు 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 ప్రియా, చెప్పు. అంత వ్యంగ్యం వద్దు దుర్గమ్మ. ఎప్పుడు వెక్కిరించాలని చూడడమే గాని ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నమే చేయవా అత్తయ్య? అర్థమయ్యేలా చెప్తానని వచ్చిందిగా నిన్ను పెంచిన తల్లి. తన్ని చెప్పని. తను చెప్పినా నువ్వు చెప్పినా ఎవరు చెప్పినా ఒకటే దుర్గమ్మ. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్లారో, ఎందుకు ఇలా ఉన్నారో నీకు తెలుసా? నాకు తెలీదనేగా మీరు చెబుతానంటున్నది. చెప్పండి చెప్పండి. వాళ్ళు నీ కోసం, నీ ఆరోగ్యం బాగుండాలి అని ఇలా ఉన్నారు, ఇలా తయారయ్యారు. ఈ వేషాలు వేస్తే బాగుంటుందని ఎవరు చెప్పారో వీళ్ళకి? ఇవి వేషాలు కావత్తయ్యా. చెప్పు ఆదిత్య. అమ్మా, వీళ్ళు నీకోసం రాత్రి మంగళగిరికి వెళ్లారు. రాత్రంతా జాగారం ఉండి పొద్దున్నే పొర్లు దండలు పెట్టుకుని వచ్చారు. ఉపవాసం ఉండి జాగారం చేసి పొర్లు దండాలు చేసి నీ కోసం నీ క్షేమం కోరి మొక్కుకుని వచ్చారు. వాళ్ళు గొప్పవాళ్ళు కారా? అమ్మా, నీ పేరుని అర్చన చేయించి ప్రసాదం కూడా తీసుకుని వచ్చారు చూడు.
అది మా అమ్మా నాన్నల గొప్పతనం.